హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సాయి అనుకున్న కిచెన్. ఈరోజు మనం ఫ్రాన్స్ మసాలా కర్రీ వండబోతున్నామండి. ఇలా రొయ్యల్ని శుభ్రం చేసి ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఆనియన్స్ వేసుకుందాం. 2 పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పేస్ట్ చేసుకుందామండి. ఇలా ఆనియన్స్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకొని రొయ్యల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, అట్లా వేసుకొని వేయించుకోవాలండి. ఇలా రొయ్యలు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే ఆయిల్లో ఉల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇలా ఆనియన్ పేస్ట్ వేగిన తర్వాత కారం వేసుకోవాలండి. 2 స్పూన్లు కారం వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. పొడి కూడా వేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకుందామండి. బాగా కలుపుకొని బాగా మరిగించుకుందాం. ఇలా మరిగి నూనె తేరుతున్నప్పుడు ఆల్రెడీ వేయించుకున్నాం కదా, ప్రాన్స్ వేసుకుని ఉడికించుకుందామండి. ఇలా ఆయిల్ తేరిన తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకుందామండి. గరం మసాలా వేసుకుని ఒక 5 నిమిషాలు కలుపుకొని ఉడికించుకోవాలి. ఓకే అండి, ఇలా దగ్గర పడిపోయింది. ఇది వేరే సర్వింగ్ బౌల్కి తీసుకుందాం. ఓకే అండి, ఫ్రాన్స్ ఎగురు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.